వ్యవసాయం నుంచి నగర జీవితం వరకు ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల విలువైన సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలు ఇవన్నీ ఒకే వేదిక మీద అందించే ప్రత్యేక కార్యక్రమమే ఫార్మ్ టు సిటీ. ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. आंगन में या बालकनी के कोने पर खिलखिलाते हैं कुछ गुलाब, मुस्कुराते हैं कुछ टमाटर, और मुंह जलाती किचन गार्डन की हरी मिर्ची। आ गया है, आ गया है फार्म टू सिटी, 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 फार्म टू सिटी। हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच, कृषि एवं किसान कल्याण मंत्रालय। ఒక కుండలో నాటిన మొక్క ఒక కుటుంబానికి ఆరోగ్యాన్ని పంచగలదు. ఆ పచ్చని కలను ప్రతి ఇంటా సాకారం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, సబ్సిడీలు, పథకాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ విలువైన సమాచారాన్ని మనకి అందించేందుకు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేశారు శ్రీమతి బి శ్యామల గారు. శ్యామల గారు, హృదయపూర్వక స్వాగతం అండి మీకు. నమస్కారం అండి. మొదటిగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అర్బన్ ఫార్మింగ్, ఈ పథకం గురించి మాకు మా శ్రోతలకి వివరించండి. ఈ అర్బన్ ఫార్మింగ్ అంటే మామూలుగా మిద్దె తోటల పెంపకము, దాంతోపాటు ఇంటి వెనకకున్న ముందున్న పెరటి తోటల పెంపకం కిందే వస్తుందండి. ఇప్పుడు ఆధునిక పద్ధతి జీవన శైలిలో కూరగాయలు ఆరోగ్యం చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రజలకు తెలియచేయటానికి, పెంపొందించడానికి ఈ మిద్దె తోటల పెంపకంని మేము ప్రోత్సహించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామండి. మెయిన్గా మనం చూస్తే మనకి చుట్టుపక్కల అంతా రియల్ ఎస్టేట్ అయిపోతూ ఫార్మ్ ల్యాండ్ కూడా తగ్గిపోతుంది. మనకి మనంగా సురక్షితమైన, స్వచ్ఛమైన కూరగాయలు మనం తీసుకోవాలి, మన ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే అందరూ స్వచ్ఛంగా వాళ్ళ ఇళ్లలో ఇలా పండించుకుంటే మేలని ఈ పథకం తీసుకురావటం జరుగుతుందండి. అంటే ప్రపంచం అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి ఇంట వారు పంట పండించుకుంటే రసాయనాలే కావచ్చు, ఇంకా ప్రకృతి సిద్ధమైన మన చేతితో పండించిన పంట మనం తినచ్చు అన్న విధానంలో చెప్తున్నారు. అవునండి, పూర్వం నుంచి కూడా ఎవరి ఇంటి పెరట్లో వాళ్ళే పండించుకొని డైరెక్ట్ మన పండించింది మనం వండుకుంటే అదొక రకమైన రుచి అండ్ చాలా సంతోషం ఉంటుందండి. ఇట్స్ స్ట్రెస్ బస్టర్ ఆల్సో. అది మళ్ళీ పాత రోజులు గుర్తు తెచ్చుకొని ఇది ఒక ఉద్యమం లాగా ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీన్ని ఎక్కువగా వి వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి. పాతకాలంతో పోల్చుకుని మీరు మన పెరటి కూరగాయలు, అమ్మమ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ కూడా దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి దాన్ని పోల్చుకుని నిజంగానే ఇప్పుడైతే గనక మీరు తలపెట్టిన కార్యక్రమం మంచి కార్యక్రమం అని చెప్పచ్చు. కార్యక్రమం గురించి మాకు మొత్తంగా వివరించండి. ఏంటి ఈ అర్బన్ ఫార్మింగ్ అంటే? ఏంటంటే ఈ అర్బన్ టూల్ కిట్ అనే ఒకటి ఇస్తున్నామండి. అది ఇట్స్ వర్త్ 6,000 రూపాయలు. దాంట్లో సిల్పలిన్ కవర్స్, తర్వాత సంవత్సరం పొడిగిన విత్తనాలు, దాంతోపాటు గార్డెన్ టూల్స్ అంటే గొప్పులు కొట్టడానికి స్ప్రేయరు, తర్వాత వాటరింగ్ క్యాను అట్లాంటివి, వర్మీ కాంపోస్టు, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాటింగ్ మిక్స్చర్ కూడా సమపాలలో కలిపింది
అవన్నీ అందుబాటులోకి తేవడం మట్టి. జరుగుతుంది. మట్టి పాటి మిక్స్ అంటే మట్టి, వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ కలిపిన మట్టి. ఓ నీమ్ కేక్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఇదంతా ఈ కిట్ వర్త్ 6,000 రూపాయలు. ఇది మన దగ్గర ఉన్న మన జిల్లాలో ఉన్న ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముందు బెనిఫిషరీ 6,000 కట్టి ఇవి తీసుకోవాలండి. తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేశాక ప్రభుత్వ సబ్సిడీ 3,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. బాగుందండి. 6,000 రూపాయలు మనం ఒక అప్లికేషన్ కట్టి పెట్టుకుంటే కనుక చక్కగా మనకి ఇన్ని రకాలు అంటే గార్డెన్ టూల్స్ అవ్వచ్చు, మనకి సాయిల్ అవ్వచ్చు, లేకపోతే నీమ్ కేక్ అవ్వచ్చు, అంటే ముందుగానే చీడపీడలు ఏవైనా వచ్చినా కూడా తట్టుకునేటట్టుగా మొత్తం విత్తనాలన్నది శుద్ధి చేసి ఇస్తారా? అవునండి. విత్తన శుద్ధి కూడా ప్రభుత్వం తరపున, అంటే మీరే అన్ని శుద్ధి చేసేసి సప్లై చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన విత్తనాలన్నీ విత్తన శుద్ధి అయినవే ఉంటున్నాయండి. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. మరి ప్రభుత్వం తరపున ఈ 6,000 ఏమైనా సబ్సిడీ ఏమైనా ఉంటుందంటారా? 6,000 కిట్ తీసుకుంటే 3,000 సబ్సిడీగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళ డైరెక్ట్ డీబీటీ టు ద బెనిఫిషరీ అండి. బాగుంది. ముందే వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నప్పుడే వాళ్ళ ఆధార్తో పాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ సబ్మిట్ చేయాలండి. ఇది కూడా మేము ఒక క్లస్టర్ మోడ్లో చేయాలని అనుకుంటున్నాం. అంటే అక్కడ ఇక్కడ ఇప్పుడు ముందు 7వ తారీఖున మా ఆఫీస్లో ఒక అవగాహన కార్యక్రమంలా పెట్టామండి. దాంట్లో వచ్చిన రిజిస్ట్రేషన్ బట్టి ఎక్కడ ఎక్కువ మంది వస్తే అక్కడ ఒక క్లస్టర్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. సో దీనికి వీ విల్ గివ్ దెమ్ ట్రైనింగ్స్, ఎలా పండించాలి ఏంటి, ఆల్రెడీ ఆ పండించిన వాళ్ళతో కూడా చెప్పించటము అట్లా. సక్సెస్ఫుల్ వాళ్ళతో కూడా వీరికి ట్రైనింగ్లో వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు అనేది వారి అనుభవాన్ని పంచడం. సో ఇది ఒక్కసారే కాదు, సిరీస్ ఆఫ్ ట్రైనింగ్స్ చేయటం జరుగుతుందండి. బాగుందండి. స్కీమ్తో పాటు ట్రైనింగ్ కూడా అందిస్తున్నారు. అవునండి. కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒక చోట ఎవరైతే ఎక్కువగా కావాలి అనుకుంటారో, ఇంట్రెస్టెడ్గా ఉంటారో వారికి మీరు అందించడం జరుగుతుంది. అవునండి, ఒక ప్లేస్లో పెట్టి ఇదంతా చేయటం అని జరుగుతుందండి. ఇది అర్బన్ ఫార్మింగ్ పథకం అంటారా? అవునండి. ఓకే. మరి అయితే ఈ అర్బన్ ఫార్మింగ్ పథకానికి ఎలాంటి వారు, అంటే డాబా మీద బాల్కనీలోని చిన్న చిన్న స్థలాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చా? ఎవరైనా మినిమం 40 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉంటే వాళ్ళకి అర్హులండి. అదే కొంతమంది అపార్ట్మెంట్స్ అంటే దానికి అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి అవసరం పడుతుంది. అదే టెనెంట్ అయితే ఓనర్ నుంచి తీసుకోవాలి. ఓనర్ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందంటారు. మరి అర్బన్ ఫార్మింగ్ ని ప్రారంభించుకోవాలనే కుటుంబాలు సాధారణంగా చిన్న చిన్న అంటే తెలియని మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఎలాంటి మిస్టేక్స్ అంటారు? అవి నివారించుకోవటం ఎట్లాగా? జనరలీ అండి, పండించేవాళ్ళు ఎక్కువగా నీరు పోసేస్తూ ఉంటారు. సో దానివలన ఎక్కువ నీరు పోసేస్తే అది చీడపీడలు ఎక్కువ అవుతాయండి, ఇవక పట్టడం అంటాం. తర్వాత దానికి మాయిశ్చర్ ఎక్కువ ఉండకూడదు, తడి పొడిలా ఉండాలి. తర్వాత ఎప్పటికప్పుడు సాయిల్ వర్కింగ్ ఒకటి చేయాలి. సో డైలీ ఒక్కసారి వెళ్ళి చూసుకుని ఏమైనా పెస్ట్ డిసీజెస్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే చిన్నగా ఉన్నప్పుడు తుడిమేయాలండి. తర్వాత వేప నూనె అట్లాగా, ఎందుకంటే ఇది అంత ఆరోగ్యమైన ఆహారం కాబట్టి మనం ఏది పెస్టిసైడ్స్ అవేమీ కొట్టకుండా చూసుకుంటాం. రసాయనాలు లేని కూరగాయలు పండిస్తూ రోజు కూడా మన పర్యవేక్షణలోనే ఎలాంటి చీడపీడలున్నా కూడా తుంచేయాలి అని చెప్తున్నారు. అవునండి. మరి అయితే కనుక ఈ అర్బన్ ఫార్మింగ్ ప్రారంభించుకోవాలనుకునే వాళ్ళు ముందుగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారా? మా కార్యాలయంలో సంప్రదిస్తే సరిపోతుందండి. మీ కార్యాలయానికి వచ్చి సంప్రదించి, లేకపోతే ఒక ఫోన్ నంబర్ మా హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు ఆఫీస్ టైమ్స్లో అక్కడే అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్ ద్వారా అయినా నమోదు చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా ప్రారంభించే వారికి మీరు శిక్షణా కార్యక్రమాలు అన్నారు. ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు, ఎక్కడిస్తారు? అంటే ఇది ఒక్క పూట శిక్షణే ఉంటుందండి. సో వివిధ దశల్లో ఇస్తూ ఉంటాం. ఇనీషియల్గా మంత్లీ ఒకసారి, తర్వాత 3 monthsకి ఒకసారి అట్లాగా. ఇది అర్బన్ నగరవాసులకి అని మీరు చెప్తున్నారు. ఏదైతే పథకం ఉందో అది అర్బన్ ఫార్మింగ్ అనే పథకం చాలా చక్కగా ఉందో, ఒక కిట్ ప్రొవైడ్ చేసి కూడా ఫార్మింగ్ అనే దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం తరపున. మరి ఇలాంటి పథకాలు
ఏమైనా ఉన్నాయా మాకు చెప్పండి. అదే మిగతా పథకాలన్నీ రైతులకండి, కూరగాయలు పండించే రైతులకి ప్రోత్సాహాలండి. సో ఒకటి వెజిటబుల్ క్లస్టర్ ప్రోగ్రామ్ అని ఉంది. అది ఏంటంటే రైతు తన పొలాల్లో పండించుకునే ఆధునిక పద్ధతులు, అంటే దానికి మనం టొమాటో అది నేల మీద కాకుండా ట్రెల్లీ పద్ధతి స్టేకింగ్ చేసుకుని, తర్వాత దానికి IPM INM అంటే సమగ్ర సస్యరక్షణ, తర్వాత ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, పోషకాలు సరిగ్గా అందించడం, అట్లా అవన్నీ చేసుకున్న వాళ్ళకి ఎకరానికి 9,400 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మేము పొలం విజిట్ చేసి మా హార్టికల్చర్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ చూసి బాగా చేస్తున్న ఒక క్లస్టర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ చేస్తామండి. ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. పథకం మరొకసారి వివరించండి. ఇది వెజిటబుల్ క్లస్టర్ ప్రోగ్రామ్ అంటామండి. సో ఒక దగ్గర ఒక 25 ఎకరాలు అట్లాగా ఒక విలేజ్ని ఐడెంటిఫై చేస్తాము. అక్కడ ఏంటంటే నేల మీద కూరగాయలు పండించుకున్న ఆధునిక, అంటే పందిరేసి కూరగాయలు సాగు చేయటం, తర్వాత అదే టమాటో పంట అనుకోండి స్టేకింగ్ చేయటము, అలాంటి పద్ధతులు, తర్వాత వాటర్ ఇది అవ్వకుండా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవటం, తర్వాత మల్చింగ్, అవన్నీ చేసిన వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. ఓహో, అంటే నీరైనా కూడా వృధా అవ్వకుండా చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఆధునిక పద్ధతులలో సాంకేతికతని ఉపయోగించుకుంటూ చేసుకున్న వారిని మీరు గుర్తించి వెళ్ళి ఆ పథకాన్ని వాళ్ళకి వర్తింపజేస్తారు. అవునండి, ప్రోత్సహిస్తాం. బాగుందండి. ఇంకా ఏమైనా మీరు పథకాలు? అలాగే రెగ్యులర్గా హైబ్రిడ్ వెజిటబుల్ సీడ్ ప్రోగ్రామ్, అంటే సీడ్ దాని మీద 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. సో హెక్టార్కి 3,000 వరకు సబ్సిడీ. హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. అదొక పథకం ఉందండి. ఇదేంటండి? హైబ్రిడ్ వెజిటబుల్ సీడ్ కల్టివేషన్. ఓహో. సో హైబ్రిడ్ వెజిటబుల్ సీడ్ అది కూరగాయ విత్తనాలు చాలా ఖరీదుగా ఉంటాయి కాబట్టి రైతుకి సపోర్ట్గా సబ్సిడీ ప్రోగ్రామ్ 50% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుందండి. అయితే రాబోయే రోజుల్లో అర్బన్ ఫార్మింగ్ని మరింత విస్తరించేందుకు ఉద్యాన శాఖ ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేపడుతుందా? మరి యాక్చువల్లీ ఇప్పుడు ఓన్లీ మనం కల్టివేషన్ చెప్తున్నాము. నెక్స్ట్ లెవెల్లో ఇదే చాలా బాగా చేస్తే మార్కెటింగ్ కూడా, వాళ్ళు పండించుకునేది ప్రొడ్యూస్ మార్కెట్ చేసుకోవటానికి కూడా అది కూడా ప్లాన్ చేస్తామండి. నెక్స్ట్ లెవెల్ అంటే ఇన్కమ్ జనరేషన్ కూడా. ఇప్పుడు ఓన్లీ హెల్త్కి వాళ్ళ ఇంటికి సరిపడా అంటున్నాము. సో ఒక అనుభవం వస్తే నెక్స్ట్ లెవెల్ దే కెన్ డూ మార్కెటింగ్. కొంతమంది ఆల్రెడీ చేస్తున్నారు. సో అలాంటివన్నీ మంచి మోడల్స్ని రెప్లికేట్ చేస్తాం. చాలా బాగుందండి. అంటే ఇప్పటికైతే కనుక ప్రజలకి అలవాటు చేస్తున్నారు ఎలా పండించాలి. చిన్న స్థలం ఉన్నా కూడా మీరు అన్నారు 40 స్క్వేర్ యార్డ్స్ ఉంటే కనుక దే కెన్ అప్లై అని అన్నారు. అంటే వారికి మీరు అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత అదే దానిలో పెద్ద మొత్తాల్లో కూడా వాళ్ళు ఉత్పత్తి అనేది సాధించి దాన్ని మార్కెట్ కూడా ఎలా చేసుకోవాలో మీరు చెప్తాను అని అంటున్నారు. మరి మీరు ఇలా చేస్తున్న తరుణంలో మీకేమైనా సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే మీ అనుభవాల్లో ఎవరిదైనా అనుభవం ఉందా? మంచి సక్సెస్ అయ్యారు వీళ్ళు ఈ విధంగా చేసి అనేది. ఇది చాలామంది చేస్తున్నారండి. వీళ్ళు వాళ్ళని చెప్పటం కాదు, ఇది ఇంప్లిమెంట్ అయ్యాక వి విల్ కమ్ విత్ మంచి సక్సెస్ స్టోరీస్ వాళ్ళని మీకు పంపిస్తామండి మీ స్టూడియోకి. తప్పకుండానండి. మరి బాగుంది శ్యామలా గారు, చాలా చక్కగా చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా అర్బన్ ఫార్మింగ్ అనేది మరింత విస్తరిస్తుందని, ప్రజల్లో చొచ్చుకుపోతుందని మేము భావిస్తున్నాము. అలాగే అర్బన్ ఫార్మింగ్ చేద్దాము అనుకున్న ప్రజలకి కానీ, లేకపోతే ఎలా చేయాలి అనే ప్రశ్నార్థకంగా ఉండే ప్రజలకు కానీ మీరిచ్చే సందేశం ఏమిటంటారు? ఇప్పుడు ఈ అర్బన్ ఫార్మింగ్ అనే వర్డే అర్బన్గా ఉంది, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు చేసుకునే పనే అండి. ఇది పెద్ద విద్య కాదు, ఇది సులభంగా చాలా ఈజీగా చేసుకోగలరని నేను భావిస్తున్నానండి. చాలా బాగుందండి. మరి మీరు అన్నట్టే ప్రజలందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ఫార్మింగ్ అనేది మొదలుపెడి మరి ప్రతి ఇల్లు కూడా పచ్చదనంతో బాగా వర్ధిల్లాలి అని అనుకుంటున్నాం. మరి అర్బన్ ఫార్మింగ్ని ప్రతి ఇంటికి చేరువ చేసే ప్రభుత్వ పథకాలు, శిక్షణలు, సబ్సిడీల మీద ఎంతో విలువైన సమాచారాన్ని అందించిన శ్రీమతి శ్యామలా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమాచారం అయితే కనుక ప్రతి కుటుంబంలో పచ్చదనం, ఆరోగ్యం పెంపొందించేందుకు ప్రేరణగా నిలవాలి. మీరు ఆ ప్రేరణని ఇస్తున్నారు. ఆ ప్రేరణ ఇంకా 10 మందికి వెళ్ళాలి అని ఆశిస్తున్నాం. నమస్కారం అండి శ్యామలా గారు. నమస్కారం అండి.
ఇదే ఫార్మ్ టు సిటీ. ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 7:15 ఇదే FM రెయిన్బో 102 మెగాహెర్ట్జ్లో ఫార్మ్ టు సిటీతో మరో కొత్త అంశం, మరిన్ని విలువైన విశేషాలు, నిపుణులతో ప్రత్యేక ముఖాముఖీలు, ఆహ్లాదకరమైన పాటలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। छत पर या आंगन में या बालकनी के कोने पर खिलखिलाते हैं कुछ गुलाब, मुस्कुराते हैं कुछ टमाटर, और मुंह जलाती किचन गार्डन की हरी मिर्ची। आ गया है, आ गया है फार्म टू सिटी, 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 फार्म टू सिटी। ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.